బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి, కారం, పసుపు, ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు, నూనె, ఉప్పు అండి. చాలా సింపుల్. ముందుగా ఈ బీట్రూట్ పొట్టు తీసుకొని శుభ్రంగా కడిగి తురమాలండి. ఈ పచ్చి కొబ్బరి కూడా మనకు కావాల్సినంత తురుముకోవాలి. ఉల్లిపాయలు పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అండి, కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, బీట్రూట్ తురుమండి, కొంచెం పసుపు, కొంచెం కారం అండి, కొంచెం ఉప్పు, బీట్రూట్ ఇలా తురిమినప్పుడు తొందరగా ఉడికిపోతుందండి. ఇందులో నీళ్ళు వేసే అవసరం లేదు. మనం సిమ్లో పెట్టుకుని మంట ఎదుగుతుంటూ ఉండాలి. ఇది చపాతీ బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. పచ్చి కొబ్బరి తురుము, మీ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా ఎంజాయ్ అండి. మనం బీట్రూట్ ముక్కలు కోసుకొని వండుకునే కన్నా ఇలా వండుకుంటే చాలా సులువు అవుతుంది. వంట కూడా సులువు అవుతుంది. తినడానికి కూడా చాలా బాగుంటుందండి. బీట్రూట్ సాధారణంగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెద్ద ఇష్టపడరు తినడానికి. ఇలా చేసుకుంటే నేను చపాతీలో పెట్టుకున్నా లేకపోతే అన్నంలో కలుపుకున్నా తినేయచ్చండి. టేస్ట్గా కూడా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల.